వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా షర్మిల నియామకం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే అది ఇప్పుడు గత వైభవంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉనికి చాటుకునే స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో వైఎస్ బిడ్డపై కాంగ్రెస్ ను పటిష్టం చేసే బాధ్యత ఉంది. ఇదే సమయంలో ఆ బిడ్డ ఎదుర్కోబోయేది వైఎస్ కుమారుడిని తన అన్ననే కావడం విశేషం. ఇప్పుడు ఏపీలో వైఎస్ వారసత్వం కోసం పోటీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో వైఎస్ భార్య జగన్, షర్మిలల తల్లి విజయమ్మ ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది కీలకంగా మారింది. వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా మరోసారి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాడని విజయమ్మ నమ్ముతుంది. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని విజయమ్మ కాంగ్రెస్ పై గతంలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్లో ఉంటే జగన్పై ఎటువంటి కేసులు ఉండేవి కావని కూడా అన్నారు. అలాంటి కుమారుడు జగన్ ఇప్పుడు సీఎంగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. కుమారుడికి అండగా నిలవాల్సిన బాధ్యత తల్లిగా విజయమ్మకు ఉంటుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం చేసి తన కొడుకును గెలిపించాలని ప్రజలను విజయమ్మ కోరారు. అదే సమయంలో తన కుమార్తె వైఎస్ షర్మిల సైతం రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని తప్పించారు. తండ్రి ఆశయాలను కొనసాగించడానికి ఆమె కూడా రాజకీయ పంథాను ఎంచుకున్నారు. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దానికి కారణాలు ఏంటి అనేది బయటకు రాకపోయినా అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ ఉందనేది స్పష్టమైంది. ఇక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు వైఎస్ విజయమ్మ ఆమె వెంట తిరిగారు. తెలంగాణలో తన కొడుకు జగన్ పార్టీ లేకపోవడంతో ఆమెకు పెద్దగా కష్టం అనిపించలేదు. అందుకే షర్మిలకు మద్దతు ఇచ్చారు. ఆమె సభలకు సైతం హాజరయ్యారు. షర్మిల విజయం సాధించాలని ఆశీర్వదించారు. కానీ చివరకు షర్మిల పోటీ చేయకుండా పక్కకు తప్పుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఆమె ఏపీ కాంగ్రెస్లో ముఖ్య పదవికి ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఏపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయమ్మ ఎవరి వైపు ఉంటారు అనేది కీలకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.